హాయ్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం సేమియా ఎలా తయారు చేసుకున్నామో చూసుకుందాం. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటో చూసుకుందాం. ఫస్ట్ 1 కప్ సేమియా అండ్ 1 కప్ షుగర్, 1 కప్ గోధుమ, 1 కప్ కిస్మిస్ and 2 spoons of ghee and 2 tablespoon of cardamom powder and 2 cups of milk. ఫస్ట్ ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో 2 స్పూన్స్ ఘీ వేసుకుని ఘీలో ఫస్ట్ గోధుమ వేసుకుంటాం. దాన్ని ఫ్రై చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు కొంచెం ఎర్రగా అయిన తర్వాత కిస్మిస్ కూడా ఇందులో వేసుకుంటాం. రెండింటిని కలిపి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వేరే ప్యాన్లో తీసుకుంటాం. అదే ప్యాన్లో సేమియా 1 కప్ వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లో తీసుకుంటాం. బాయిల్డ్ మిల్క్లో 1 కప్ షుగర్, దాన్ని కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ టేస్ట్ సరిపోయిందా లేదా, షుగర్ సరిపోయిందా లేదా అని చూసుకొని చాలకపోతే ఇంకొంచెం వేసుకుంటాం. టేస్ట్ తగ్గట్టు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని ఇందులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. పాలు కొంచెం హాఫ్ అయినంత వరకు మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత యాలకుల పౌడర్ వేసుకుంటాం. యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి కలుపుతాం. అలా మరుగుతూ ఉంటుంది. లాస్ట్లో అలా మరగాలి. అలా మరుగుతూ ఉండాలి. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ కొంచెం గట్టిగా అయినంత వరకు మరగపెట్టుకుంటాం. లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ, కిస్మిస్ అంతా కలిపి ఇందులో వేసుకుంటాం. వేసుకొని ఒకసారి తిరిగి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం హాట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు. అయిపోయింది.